బట్ అదే హెచ్ఎండిఏ కమిషనర్ పైనుంచి మీరు ఓకే చెప్పించుకుంటేనే మేము బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాము అని చాలా మంది బిల్డర్స్ తో అంటున్నట్టు తెలిసింది. ప్లస్ అందుకే చాలా మంది కొత్త ప్రాజెక్ట్స్ హైదరాబాద్ లో స్టార్ట్ చేయట్లేదు అని వినిపిస్తుంది. మోర్ ఓవర్ కొంతమంది బిల్డర్లు అయితే హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ చేయకుండా దే ఆర్ మూవింగ్ టు అదర్ సిటీస్ అని కూడా మార్కెట్లో కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మార్పు ఎలా సాధ్యమవుతుంది అంటారు? అనడమే కానీ పలానా వాళ్ళు నేను ఇచ్చొచ్చిన అని ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదండి. ఊరికే అవి అది చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైనా ఉన్నదే నాకు తెలిసి. ఏదైనా చిన్న పెద్ద దాంట్లో ఉన్నాయంటే ఏదైనా ఉంటే ఉండొచ్చు. మనకు తెలియని విషయాల్ని మనం తెలుసు అని ఎట్లా చెప్పగలుగుతాము? అవన్నీ మేబీ అపోహలండి అవన్నీ కూడా. అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం కొంచెం కాంపిటీషన్ అవుతుంది, కొద్దిగా ఎక్కువ అది అవుతా ఉన్నాయి. వీటిని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ పక్కనే ఇప్పుడు ఒక డెవలపర్, ఇప్పుడు మేము క్రెడైలో ఉన్నామండి, కంట్రీ వైడ్ గా చూసుకుంటే అఫీషియల్లీ ఆర్ అన్అఫీషియల్లీ 1,80,000 to 2 lakhs డెవలపర్స్ ఉన్నారు. మా దాంట్లో జాయిన్ అయింది జస్ట్ 13,000 డెవలపర్స్ అండి క్రెడైలో ఉన్నది. తెలంగాణలో ఎంతమంది డెవలపర్స్? స్టేట్ లో నాకు తెలిసి 10,000 మంది డెవలపర్స్ ఉన్నారు. చిన్న చితక అన్ని మా 16 చాప్టర్లు ఇంకా మిగతా మా దాంట్లో జాయిన్ కాని చాప్టర్లు అన్ని కూడా చూసుకుంటే అన్ని జిల్లాలో చూసుకుంటే సుమారుగా 10,000 మంది ఉన్నారు. బట్ మా దగ్గర లెస్ దెన్ 1000 అండి మా స్ట్రెంత్ వచ్చేసి. రీజన్ ఏంటంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు వీళ్ళంతా ఈ బ్రాకెట్ లోకి రాడార్ లోకి వచ్చినాం అనుకోండి, ఏదో తెలియకుండా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది ఎక్కడన్నా, బట్ ఫియర్ ఆఫ్ సక్సెస్ అనేది కేవలం మన దగ్గరనే ఉందండి. ఏంటంటే ఒక్కసారి బ్రాకెట్ లోకి వచ్చినాం అనుకోండి, అంటే కింది లెవెల్లో వెళ్ళి ఆలోచన చేస్తారంటే మాకు వచ్చే ఫ్రీ అవి రావేమో, నాకు రైతు బంధు రాదేమో, లేకపోతే ఇంకేదో గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ రాదేమో. తర్వాత ఇందులో పోయినాం అనుకోండి, ఏదో ఇల్లీగల్ మామూలుగా అట్లాంటి సందుల్లో మామూలుగా చేసుకుంటూ పోతే అవిటి కూడా డిమాండ్ ఉంది కదా, ఆ బిజినెస్ కూడా నడుస్తుంది కదా, అవి చేయకుండా ఇవన్నీ ఎందుకు, ల్యాండ్ ట్రేడింగ్ చేసుకుంటూ అగ్రిమెంట్ మీద అగ్రిమెంట్ అట్లా చేస్తూ ఆ రకంగా నడిపిద్దాం, ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక ఎకానమీ పెరగాలి అండ్ మనం కూడా పెరగాలి, మనం నమ్మి మన బ్యాంకర్ ఎవరైనా ఫండింగ్ బయట నుంచి వచ్చి మన మీద ఫండింగ్ చేయాలంటే మన ట్రాక్ తయారు కావాలంటే స్ట్రైట్ గా బిజినెస్ చేయాలి. వీటన్నిటిని చూసి ఈ రాడర్లోకి వస్తే ఇన్ని టేబుల్స్ తిరగాలి, చెప్పులు అరగొట్టుకోవాలి, ఏమైతుందో తెలియదు. తర్వాత ఒకవేళ సక్సెస్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం అనుకో, ఈ ట్యాక్స్ లో వాళ్ళు వచ్చి ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఒకడు అంటాడు లేబర్ చేసి అంటాడు, ఒకడు అంటాడు ప్రావిడెంట్ ఫండ్ అంటాడు, అసలు ఎవరికి అర్థం కాని ఆల్జిబ్రాస్ తీసుకొచ్చి అండ్ ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ 2047 ఆలోచన సక్సెస్ అవుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? చేస్తాడండి. అంటే సీఎం గారి మీద మాకు ఉన్న నమ్మకం అది. ఆయన డెఫినెట్లీ యాంగిల్లో ఆలోచన చేసి వీటన్నిటిని మాకు కూడా చాలా స్పీడ్ గా పర్మిషన్స్ ఇచ్చే విధానము, అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆక్యుపెన్సీకి కూడా 6 నెలలు 9 నెలలు పడుతుంది. ఇప్పుడు బిల్డర్ అప్పటికే అలసిపోయి ఉంటాడు. ఒక బిల్డింగ్ కట్టి దాని ఆక్యుపెన్సీకి వెళ్తుండంటే మన పల్లెలు చూస్తాం కదండి, ఒక ఎద్దు ముసలిది అయిపోయినట్టు అయిపోతాడు. ఆ టైంలో ఒక్కొక్క రోజు అయితా ఉంటే చచ్చిపోతున్న ఎద్దు లేకపోతే ఏదైనా అది దాని మీద ఇవి ఉంటాయి కదా గద్దలుగా నాలి రాబందులు అంటారు, అవి ఇట్లా చేస్తుంటారు కదా, ఒక్కొక్క దినం డిలే చేస్తుంటే బిల్డర్ కి అంత పెయిన్ అయితా ఉంటది అనమాట. మరి కస్టమర్స్ ఈ పరిస్థితులు మార్పులు ఏం చేయాలంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లో 6 months 9 months పడుతుంటే బిల్డర్ పరిస్థితి ఏంటి? సీఎం గారు ఇవన్నీ అర్థం చేసుకుంటాడు. సీఎం గారు మాకు టైం ఇవ్వబోతున్నాడు అండ్ మా నుంచి ఇందామని అనుకుంటుండు. ఆయనకి ఇప్పటి వరకు ఆ క్లారిటీ లేదు, జరుగుతుందంతా వీళ్ళంతా టైట్ చేస్తున్న వాళ్ళనే నడిపిస్తున్నాం అన్నట్టు ఒక ఇంప్రెషన్ లో వాళ్ళు ఇచ్చారు. బట్ ఎవరు తప్పు చేయాలని అనుకోరండి. ఇప్పుడు మాకున్న ఆర్కిటెక్ట్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్స్. మేము ఎవరో మేస్త్రి తోట కానీ ప్లాన్ చేయించుకోవట్లేదు కదా, లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ తోటి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్లీ మేము ఏదైతే ఇస్తామో దాన్నే వాళ్ళే ఫైర్కి పంపించి, వాళ్ళే ఇరిగేషన్కి పంపించేసి, వాళ్ళే ఎయిర్పోర్ట్ అథారిటీకి పంపించేసి, వాళ్ళే ఎన్విరాన్మెంట్కి పంపించేసి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పంపించేసి అన్ని కలిపి ఒక సర్టన్ డే పెట్టేసి 45th డే వస్తుంది అని చెప్పి మేము అంతా అంటే వేరే ఫైనాన్స్ మొబిలైజ్ చేసుకోవాలి. అండ్ రెండోది ఏమైతుందంటే ఇన్ని టేబుల్ తిరగడం వల్ల కరప్షన్, ఆ కరప్షన్ లో కూడా ఏమైతుంది, సంపాదించింది చేస్తే ఇంకా సీడ్ మనీ అండి. ఒక ఎంటర్ప్రినర్ కి అది సీడ్ మనీ అంటే మనం విత్తనాల కోసం డబ్బులు పెట్టుకున్నట్టు, రైతులు విత్తనాల కోసం డబ్బులు పెట్టుకుంటే అందులో తీసుకుపోయి నేను తింటా అంటే ఎట్లా అవుతుంది కదా, విత్తనాలు అంటే మల్టిప్లై అయ్యి ఒక పెద్ద చెట్టు అయ్యి సంచులు ధాన్యము దానికి వచ్చి దానికోసం పెట్టుకున్నాయి, వాటిని వాడుకుంటే ఎట్లా అవుతుంది కదా. అట్లా ఆ సిస్టమ్ తీసేస్తాడు ఆయన. ఎందుకంటే చాలా ఈజీగా అర్థం చేసుకుంటాడు, చేసుకొని
ఇప్పుడు అందుకే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆ విజన్ డాక్యుమెంట్ ఇప్పుడు వస్తుంది, మూసీ రివర్ ఫ్రంట్ అండ్ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ ఉండాలంటే మీరు ఇదే టైప్ లో నడిచింది అనుకోండి, డెఫినెట్ మీరు అనే 100% కరెక్ట్. ఒక ఈ చిన్న జూనియర్ లెవెల్ ఆఫీసర్ దొరికితే ఆయన దగ్గర 200 కోట్లు 250 కోట్లు దొరుకుతుంది అనేది పేపర్లో వచ్చేటి చూస్తే ప్రతి ఒక్కరు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చి 5-10 ఏళ్ళు ఉన్నాను అనుకో, ఒక 15-20 తరాలు బతకొచ్చు అనే యాటిట్యూడ్ లో జనాలు ఉండి ఆ నోటిఫికేషన్స్ తోటి ఫైటింగ్ నడుస్తా ఉన్నాయి. దాంట్లోంచి వచ్చి వాళ్ళు బతుకుతూ అండ్ ఇంకో 20 మందికో 30 మందికి ఉపాధిని ఇచ్చే ఎంటర్ప్రినర్స్ కావాలి మనకి. అలాంటి వాళ్ళు కావాలంటే డెఫినెట్లీ ఆయన సిస్టమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ సిస్టమ్ మీద దృష్టి పెట్టాలి, స్పీడ్ గా పర్మిషన్స్ ఇవ్వాలి, ఇస్తాడు, మాకు ఆ నమ్మకం ఉంది.